కొద్దిగా వెళ్తుంటే అది రాబోయే కాలంలో మన వచ్చే తరం వారికి కూడా అది ఏంటంటే వారి నీడ ఇచ్చే ఒక చెట్టుగా మారుతుంది. ఇలా దైవజనులు చెప్పినట్టే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన విశ్వాసం మనకి నీడనిస్తుంది, మన దేవుని యొక్క కృప మనకి నీడేస్తుంది. దాన్ని బట్టి మన విశ్వాసం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ చిన్న స్టోరీ చెప్పిన తమ్ముడు కుటుంబాలకు అందరూ చప్పట్లు కొట్టి దేవుడు నామం. నెక్స్ట్ సాంగ్ రాజు గారు రాలేదు, మీలో ఎవరైనా పాడాలనుకుంటే రావచ్చు. రాజు రాలేదు. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కొనేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొలువలేదయా నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కొనేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొలువలేదయా నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. పిలిచితే పలికెను అడిగితే ఇచ్చెను కాలసిన నా బ్రతుకు ఆనందపరిచెను. పిలిచితే పలికెను అడిగితే ఇచ్చెను కాలసిన నా బ్రతుకు ఆనందపరిచెను. నీ మాట విచారముగా నా యేసయ్యా నా యేసయ్యా నా బ్రతుకు సాక్షాత్తోట. న్యూస్ చదవడానికి గౌరీ గారు వస్తారు. అందరు చెప్పట్టు దేవుని నామానికి వందనాలు. అలాగే అయ్యగారికి అన్నయ్యకి అధ్యక్షుడిగా ఉన్న అన్నయ్యకి కూడా వందనాలు. కనబడేలందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వార్తలు చదువుతున్నది గౌరీ. ముఖ్యాంశాలు: ఆగస్టు 22, 23, 24 మీటింగ్లు జరగబోచున్నవి. 29, 30, 31 3 దినములు ఉపవాస కూడికలు జరిగాయి. ఆగస్టు 18వ తారీఖు గజపతి నగరం అవని కుటుంబంలో ప్రార్థన పెట్టి ఉన్నారు. ఆగస్టు 14వ తారీఖు సహోదరుల కూడిక జరిగాయి. ఆగస్టు 15వ తారీఖు సువార్త మర్కంట్పుట్లో జరిగాయి. ఆగస్టు నెల 1, 2, 3 తారీఖులో ఉపవాస కూడికలు జరిగాయి. ఆగస్టు 10వ తారీఖు తర్వాత ఆరాధన తరువాత ప్రేమ విందు లక్ష్మమ్మ గారి కుటుంబం పెట్టారు. వార్తల వివరణలు: ఆగస్టు 22, 23, 24వ తారీఖులో కేంద్ర నుండి రవి పాస్టర్ గారు అలాగే ఆనంద్ పాస్టర్ గారు వస్తున్నారు. 22వ తారీఖు పాస్టింగ్ లో మీటింగ్ ఉన్నది. 23వ తారీఖు టెలేసిలో మీటింగ్ ఉన్నది. 24 మరిగూడలో మీటింగ్ ఉన్నాయి. దాని తరువాత రాయగడ మన సంఘంలో ఆరాధనలో పాల్గొంటారు. ఈ నెల 29, 30, 31 3 దినములు ఉపవాస కూడికలు జరగబోచున్నాయి. సంఘ బిడ్డలందరూ దానిలో పాల్గొనాలని కోరుకొనుచున్నాం. ఆగస్టు 18వ తారీఖు సోమవారం అవని కుటుంబంలో ప్రార్థన పెట్టి ఉన్నారు. సంఘ బిడ్డలందరూ అందులో పాల్గొనవాలని ఆశపడుచున్నాము. ఆగస్టు 14వ తారీఖు సహోదరి కూడిక జరిగాయి. సంఘములో ఉన్న ఆడవారందరూ దానిలో పాల్గొందిరి, ఆనందించి ఉత్సాహించిరి. ఆగస్టు 15వ తారీఖు మర్కంట్పుట్లో సువార్త జరిగాయి. రాయగడ నుంచి 16 మంది 6 గంటల ట్రైన్లో బయలుదేరి పార్వతీపురంలో దిగి దినేష్
గారు తన ఆటోలు తీసుకొని వచ్చి విక్రమ్పూర్లో దింపారు. ఆ ప్రయాణం మధ్యలో సంఘ బిడ్డలందరూ కలిసి టిఫిన్లు కలిసి తిని మర్కంట్పుట్ గ్రామానికి బయలుదేరి 5 ఆటోల్లో ప్రయాణమై ఆ గ్రామం అంతా తిరిగి సువార్త చేశారు. ఆ సువార్త అనేక మంది ఇళ్ళకు వెళ్ళి ప్రార్థన చేయుటకు దేవుడు సహాయం చేశారు. ఎర్ర సముద్ర వలస సంఘ బిడ్డలందరూ కూడా దానిలో పాలు పొందుకున్నారు. ఆగస్టు నెల 1, 2, 3వ తారీఖులు ఉపవాస కూడికలు జరిగాయి. సంఘ బిడ్డలందరూ కూడా ఉపవాస కూడికలలో పాలు పొందారు. సాయంత్రం ఆచార్య గారు మల్లేశ్వరమ్మ గారు ఇంట్లో ప్రార్థన జరిగింది. 2వ తారీఖు సాయంత్రం లక్ష్మమ్మ గారి ఇంట్లో ప్రార్థన జరిగింది. అలాగే 3వ తారీఖు సాయంత్రం ప్రభు దేవి వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. ప్రార్థన తర్వాత బ్రాహ్మ విందు జరిగింది. సంఘ బిడ్డలందరూ విందు చేసి ఆనందించిరి. ఆగస్టు 10వ తారీఖు ఆరాధన తరువాత లక్ష్మమ్మ గారి కుటుంబం బ్రాహ్మ విందు చేశారు. ఇంతకు ముందు ఒకసారి కూడా బ్రాహ్మ విందు చేసి సంఘ బిడ్డలందరూ దానిలో ఆనందించిరి. ప్రతి వారం రాయగఢ సంఘంలో ఆదివారం ఆరాధన కూడికలు జరిగాయి. శుక్రవారం ఉపవాస కూడికలు జరిగాయి. ప్రతి వారం జరగబోచున్న బైబిల్ స్టడీ విక్రమపురంలో, అత్తంలో, ఎర్రసముద్ర వలసలో జరుగుతూ వచ్చుచున్నది. ఇంతటితో వార్తల సమాప్తం. మళ్ళీ వచ్చే నెల కలుద్దాం. అంతవరకు సెలవు. మారి బైబిల్ ఇంక్లూడ్స్ దేవి గారు వచ్చింది. అప్పట్లో కొట్టి దేవుడు దేవనామని వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి నా వందనాలు. అధ్యక్షులు ఓకే. ఫస్ట్ క్వశ్చన్. తిమోతి పత్రిక పౌలు గారు రాశారు కదా, అది అందులో ఎక్కడి నుండి రాశారు? అంటే జైల్లో ఉండి రాశారు. అది ఏ జైలు అంటే ఏ ప్రభుత్వం? పత్రికని పౌలు గారు రాశారు. ఏ చర్చాలలో ఉండి రాశారు? రోమా కారాగృహం. చెప్తా 1 మార్క్. నోహా గారి కుటుంబం ఓడలో ప్రవేశించారు కదా, అందులో ఎంత మంది కపుల్స్ దానిలో వెళ్ళారు? జంటలా? జంతువులో కాదు, మనుషుల్లోనే. 3 కపుల్సే. కాదు, 4 జంటలు. నలుగురు. 5 జంటలు. 4 జంతువులు కాదు, మనుషుల్లో మాత్రమే అడిగారు. జంతువుల్లో కూడా 4 జంటలు. ఇర్మియాది నేటివ్ ప్లేస్ ఏంటి? నేటివ్ ప్లేస్ ఇర్మియా సొంత ఊరు. అలా చెప్తే అది కష్టం. అలాగే చెప్పేస్తారు. ఇర్మియా ఏ గోత్రానికి చెందినవారు? దినవృత్తాంతం బుక్ ఉంది కదా, దినవృత్తాంతం బుక్ ఎవరు రాశారు? మొదటి దినవృత్తాంతాన్ని ఎవరు రాశారు? మొదటి రెండును ఎవరు రాశారు? 1, 2 దినవృత్తాంత పుస్తకాలు ఎవరు రాశారు? దినవృత్తాంత పుస్తకాలు రాయగలిగి ఇంకేమో జాగ్రత్త ఇచ్చాడు. సమూయేలే. కాదు. ఓకే, ఓకే, నేను చెప్తాను. తీసుకోవాలి. ఎజ్రా. సరే, ఏసావు యాకోబుని కలుసుకోవడానికి వచ్చారు కదా, అప్పుడు ఎంత మందితో వచ్చారు? 4 సామెతల గ్రంథం ప్రకారం
మూడు మార్కులు ఇచ్చాను, తీసుకో. Godless man, దేవుడు లేని లేని వాడు. మనిషి, ఓ దైవానికి లేని మనిషి. ఓకే, ఎసరుతో సమాప్తం. 3 మార్కులు. స్పెషల్ సాంగ్ నా ముందు మీరు ఎవరు పాడాలనుకుంటే పాడచ్చు కానీ నేనే పాడేసి అది ఎట్లా ఎవరైనా ఇచ్చేది పాడతారా? రామా మీరే మా పేరు చెప్పండి బట్టి అమ్మ ప్రాణము పెట్టిన
21 నా ఇల్లు నా ఇంటి యెహోషువ. యెహోషువ యాయిరు అరువలికారి యేసు పాదాలను చేరి బతిమాలు మోరేడు తన 12 కుమార్తెకై చిన్నలాల నెమ్మది చెప్పి బ్రతికించే దేవుడు చేసిన శ్రేష్ఠ పాడతాను. యాయిరు అరువలికారి యేసు పాదాలను చేరి బతిమాలు మోరేడు తన 12 కుమార్తెకై మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు 5:22 మత్తయి సువార్త. స్త్రీలలో అధిక సుందరి వంటిది పట్ల సందులో సోమం మూడవ అధ్యాయం అనుకుంటా. తల్లి అయిన మరతునేమో నేను నిన్ను మరువను. ఐదు రొట్టెలు చేపలు 2 5,000కు ఆహారముగా అర్పించిన బాలుడు అతి వేళ. యోహాను సువార్త 10వ అధ్యాయం. జాన్ 11. 5 రొట్టెలు చేపలు మత్తయి సువార్త యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. 27 కీర్తన మొదటి. నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారముగా ఉన్నవి నీలో దేవా. నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారముగా ఉన్నవి నీలో దేవా. కీర్తన 40. ఒక దివ్యమైన సంగతితో రక్షణ నిబంధన పేర్లు లాజరు మరి అఖిల. ఫస్ట్ లాజర్ కిల్లాడి. నోట్ తీసుకున్నట్టు నోట్. కొత్త నిబంధన పేర్లు. నోట్ తీసుకున్నట్టు. కొడియాలో అఖిల. చెప్పండి. నేను అది కాదు. అధ్యక్షుడికి కోడి అధ్యక్షుడికి నమస్కారం. దేవునికి వందనాలు. చెప్పండి. Beloved. Titus. చెప్తారు ఎందుకు మీరు కంగారు పెడతారు.
కొలసి కొలసి ఓకే చెప్పలే మొదటిగా ఫస్ట్ తిమోతి సెకండ్ తిమోతి ఫిలిపియన్ నాకు తెలియదు విధా ప్రకటన 1 2 3 John, Jude, Revelation. నెక్స్ట్ స్పెషల్ ప్రోగ్రామ్ చిన్నగా అవి ఎల్లమ్మా చేస్తావా సరే 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 చప్పలు కొట్టే Praise the Lord. Repeat the numbering. 1 2 3 number గుర్తుపెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 నంబర్లు గుర్తుపెట్టుకున్నారు కదా 24 ఓకే నేను అటు తిరుగుతాను అటు తిరిగేసి ఒక ప్రశ్న అడుగుతాను దానికి జవాబు మీరు చెప్పాలి ఏ నంబర్ చెప్తాను ఓకే సరే రైట్ 14 లేచరా 14 నంబర్ మంచి లేదు లేచారు ఆర్థిక ఫలంలో మొదటి ఫలం ప్రేమ గత వారం మీ కుటుంబంలో ఇద్దరికి ప్రేమ చూపించండి స్వార్థం లేకుండా ప్రేమ చూపించిన వాళ్ళు ఇద్దరు గుర్తుపెట్టుకుని చెప్పండి గత వారం నుండి ఈ వారం వరకు ఆ, ఇద్దరు మీద మీ కుటుంబం లోపల ఎవరికైనా ఇద్దరికి అంటే ఏమీ చూడకుండా ప్రేమించి ప్రేమ చూపించిన ఏదైనా సంఘటన లేకపోతే వ్యక్తులైనా పర్వాలేదు ఎవరికైనా చేశారా ఎవరికైనా ప్రేమ చూపించారా వారి పేరు చెప్పండి చూపించలేదు సంఘంలో ఎవరికి పేరు పేరు చెప్పాలా? పెద్ద బాబుకి ఓకే అది మొదటిగా చెప్పండి చర్చిలో మన చర్చి లోపల లేదు ఓకే కూర్చోండి నెక్స్ట్ 23 ఓకే ప్రశ్న వినండి జాగ్రత్తగా వినండి ఆత్మిక ఫలంలో రెండోది సంతోషం గత వారం మీ కుటుంబ పరంగా ఆనందించిన రెండు విషయాలు ఏ విషయం మీకు చాలా ఆనందం కలిగింది ఇంటి విషయంలో సంతోషించిన ఏమైనా విషయాలు రెండు ఇంట్లో మీ ఇంటి విషయంలో అందరం కలిసి బయటకు వెళ్ళాం ఓకే ఇంకొకటి బిర్యానీ తిన్నాం ఓకే రైట్ మళ్ళీ రెండోది చర్చి పరంగా సంతోషించిన రెండు విషయాలు గత వారం చర్చి పరంగా సంతోషించిన రెండు సంఘటనలు చర్చి పరంగా రెండు సంతోషకరమైన సంఘటన వెయ్యి సూపర్ ఇంకొకటి ఒకటే అడుగు 2 3 లేదా ఓకే సరే రైట్ నెక్స్ట్ నంబర్ కూర్చోండి నంబర్ 6 స్త్రీయా పురుషుడా ఓకే వింటున్నారా ఓకే ఆత్మిక ఫలంలో మూడోది సమాధానం గత వారం మీ ఇంట్లో ఎవరికి సమాధానం అప్పచెప్పారు
ఎవరికైనా సమాధానం సమాధానం కలిగిన మాటలు చెప్పడం కానీ సమాధానం పరిచయ విధానం ఏదైనా చేశారు ఎవరికైనా ఇద్దరికి? ఇంకొకటి ఓకే. చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా? ఓకే రైట్. కూర్చోండి. నెక్స్ట్ నాలుగోది నంబర్ 4 నంబర్ 4 పురుషుడా స్త్రీయా? ఓకే. ఇంట్లో ఎవరైనా ఇద్దరితో సమాధాన పడ్డావా? ఆ పేరెంట్స్ అయినా హెల్ప్ చేయొచ్చు. గౌరీ మీరేం చెప్పండి, ఎవరికైనా సమాధానం పడ్డారా? గొడవ ఏమైనా అయిందా? సారీ చెప్పావా? చెప్పలేదా? చెప్పు ఎప్పుడైతే సారీ చెప్పు, ఎప్పుడైతే సారీ చెప్పు. ఓకే వెరీ గుడ్. చప్పట్లు కొట్టి దేవుడికి నెక్స్ట్ రిపోర్ట్ చదవండి. వచ్చాక చప్పట్లు దేవుని అధ్యక్షునిగా బ్రదర్ రాజు గారు కార్యక్రమం నడిపించారు. సంఘం పాట పాడే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా పాస్టర్ సిఎల్ జానీ గారు కథ చెప్పారు. తర్వాత యాక్షన్ సాంగ్ లాజర్ చేశారు. తర్వాత దేవి న్యూస్ చెప్పారు. సిస్టర్ గౌరీ గారు బైబిల్ క్విజ్ చేశారు. సంఘానికి 7 పాయింట్స్, క్విజ్ చేసిన వారికి 4 పాయింట్స్ క్విజ్ ని ముగించారు. సిస్టర్ ఉషా గారు ప్రసంగం చేశారు. తర్వాత స్పెషల్ సాంగ్ మల్లీశ్వరం గారు పాడారు. పాత నిబంధనల పేర్లు అవ్య చెప్పారు. చివరిగా సాంగ్ రిఫరెన్స్ సూర్య గారు చేశారు. తర్వాత పాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాదం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 40 మంది. మరి ఆ దినం వచ్చిన కానుకలు 300 రూపాయలు.
రిపోర్ట్ పాస్ చేయొచ్చా? రిపోర్ట్ పాస్ చేయాలా? పాస్. ఎవరెవరు శ్రీలత అఖిల రమ శ్రావణి శ్రావణి రాస్తా ఇంకా విజయ శ్రీలత రాష్ట్రపతి రాస్తా వాళ్ళిద్దరు బయటికి లేదు ఈ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ సుద్రం సుద్రం నెక్స్ట్ ఓకే. జీకే వచ్చే వారం సెప్టెంబర్ 7. సెప్టెంబర్ 7 వచ్చే నెల ప్రోగ్రామ్ కోసం మొదటిగా కథ ఎవరైనా చెప్పండి బాగా ఇంకా చెప్తాను మళ్ళీ కదా కథ ఇది రాష్ట్రపతి సరస గారు విడిపిడి చెప్పాలి. ఇంకా కథ పాట రాజు 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 చండి చండి పాడారు చండి మంచి పాట పాడారు చండికి రాదు నెక్స్ట్ మంత్ సాంగ్ సాంగ్ మీరు పాడతారమ్మా? చంటి గారు న్యూస్ మీరు వాక్య పరిచయం లేదా? రాజు ఎవరికైనా ఇచ్చేవాల్సింది లేదా? మీరు గుర్తుపెట్టారు కదా. చెప్పాడు కదా న్యూస్ ఎవరు చెప్తారు? వార్తలు వార్త శ్రీలత న్యూస్. ప్రభు ఇష్టమైన ఉంది. బైబిల్ క్విజ్ బైబిల్ క్విజ్ మీ అమ్మ ఓకే అలామ్మ అలామ్మ గౌరవం గౌరియా స్పెషల్ సాంగ్ ఒకటి చాలు సాంగ్ ఒకటి చాలు ప్రసంగం గాంధీ బ్రదర్ ప్రసంగం రాజు నెక్స్ట్ మాల్య రాజు రాజు కాదు గాంధీ గాంధీనే సాంగ్ రిఫరెన్స్ సాంగ్ రిఫరెన్స్ తీసుకుందాం జీకే పడదాం జీకే రాము చదివినోరు కాదు టీవీ ఆడటానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మామూలు కాదు. సాంగ్ రిఫరెన్స్ ఎవరు? పాటి తెలియదు. నాకు తెలియదు. అదే నేను సస్తకర్ ఇది ఒరిజినల్ ఒకటి ఉషా. ఉషా ఉషా యాక్షన్ సాంగ్ రాజర్ అభి ఇద్దరు కలిసి చేయండి. ముగ్గురు అంటే అభి ఒకటి సండే స్కూల్ బ్యాచ్ చండి చిన్న అభి కాదు ముగ్గురు చిన్నది రాజుగా మీ ఇద్దరు వేరే వేరే అది వేరే వేరే సెపరేట్గా కలిసి సపరేట్గా కలిసి కలిసి దానికి నువ్వు నేర్పించు. స్పెషల్ ప్రోగ్రామ్ మన చిన్నగానే అవును స్పెషల్ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు ఇక్కడ? వేరే వేరే ఏం చెప్పండి నేను 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 చేస్తాను నెక్స్ట్ అది ఆర్డర్ గా రాయి. అది అడ్డదిడ్డంగా రాస్తే తెలియట్లేదు. ఈ మాట మధ్యలోకి వచ్చినట్టు ప్రసంగంలో అలా ఆర్డర్ గా రాయి. నేను ఆర్డర్ నెక్స్ట్ మంత్ చెప్తాను సెప్టెంబర్ 7. 7వ తారీఖు నెక్స్ట్. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే సెప్టెంబర్ 1వ తారీఖు ముందే చెప్పండి. అవదు ఓకే రైట్ కాదు. ఒకసారి చదివేస్తాను అందరు చూడండి. కథ సత్స గారు, సాంగ్ చండి బ్రదర్, న్యూస్ నేను చదువుతాను, బైబిల్ క్విజ్ గౌరీ గారు, ప్రసంగం గాంధీ బ్రదర్, అలాగే సాంగ్ రిఫరెన్స్ ఉషా గారు, యాక్చువల్ సాంగ్ చిన్నవి మళ్ళా రాజా, స్పెషల్ ప్రోగ్రామ్ దేవి. ఇప్పుడు పాట పాడుతున్నాం, కాన్ఫరెన్స్ ముగించుకుందాం.